పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సాక్షి. నేను అంజలి. తన సెలెక్షన్ ఆఫ్ రోల్స్ చాలా యాప్టెడ్గా ఉంటాయి. ఇంకేంటంటే బ్యూటీ విత్ బ్రెయిన్ అనే వర్డ్కి కరెక్ట్గా సరిపోతారు. సో చూడ్డానికి కూడా చాలా అందంగా ఉంటారు. ఎవరి గురించి చెప్తున్నాను అనుకుంటున్నారా? ఇంకెవరు, అనుపమ పరమేశ్వరన్. సో ఇంకా అయిపోలేదు. సో దర్శన్ అనే సాంగ్ ఎంత ఫేమసో మాలీవుడ్లో, ఇక్కడ టాలీవుడ్లో, అన్ని ఇండస్ట్రీస్లో కూడా తను కూడా అంత ఫేమస్. ఎక్కడ? మాలీవుడ్లో. సో ఇప్పుడు పరదా అనే టైటిల్తో మన ముందుకు వస్తున్నారు. ప్రెజెంట్ డైరెక్టర్ ఉన్నారు, ప్రొడ్యూసర్ ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే. హాయ్, ఎలా ఉన్నారు? సూపర్. చాలా అందంగా ఉన్నారు. మీరు చాలా అందంగా ఉన్నారు. మీరే అందంగా ఉన్నారు. సో ఇప్పుడు అంటే చాలా కొద్దిగా గ్యాప్ వచ్చింది. అంటే జనవరిలో అనుకున్నారు, తర్వాత 6 months టైం పట్టింది. సో ఇంత లేట్ అయింది. అంటే జనవరిలో అనుకున్నప్పుడు టీజర్ లాంచ్ చేసాము. అప్పుడు ఇంక ఎడిట్ కంప్లీట్గా లాక్ అవ్వాల. అప్పుడు యాక్చువల్గా ఉన్న లెంత్కి ఇప్పుడున్న లెంత్కి 25 minutes గ్యాప్ ఉంది. సో దాన్ని బెటర్మెంట్ చేసుకుంటూ, నెంబర్ ఆఫ్ షోస్ వేసి ఫీడ్బ్యాక్స్ తీసుకుంటూ, ఈవెన్ సౌండ్ డిజైన్లో బెటర్మెంట్ చేసుకొని, పోస్ట్ ప్రొడక్షన్ అంతా ప్రాపర్గా చేసుకొని సమ్మర్లో వద్దాం అనుకున్నాం. బట్ సమ్మర్లో కొన్ని ఫిల్మ్స్ పోస్ట్ పోన్ అవడం వల్ల మాకు డేట్ సరిగ్గా దొరకలేదు అనమాట. దెన్ సురేష్ బాబు గారు సజెస్టెడ్ ఆగస్ట్ ఈజ్ బెటర్ డేట్ అని. సో అందుకే ఆగస్ట్లో వస్తుంది. అండ్ August 7th ఒక సింగిల్ కూడా రిలీజ్ అవుతోందిగా మీది. అది కిష్కింతపురి. వేరే సో పరదా ట్రైలర్ చూసాను ఇప్పుడే. చాలా బాగుంది. అండ్ ఇప్పటి వరకు మిమ్మల్ని చూడని క్యారెక్టర్లో చూసినట్టు అనిపించింది ట్రైలర్ చూస్తున్నప్పుడు. అండ్ గూంగట్ అది మన తెలుగులో ఉందా అని డౌట్ వచ్చింది. అన్ని ఊర్లో ఉందా అంటే ఎలా డిజైన్ చేశారు మీ క్యారెక్టర్ అంటే ఏం చెప్తారు? దాని గురించి ప్రవీణ్ గారు కరెక్ట్గా చెప్తారు. ఎలా డిజైన్ చేశారండి? అదే ఈ కల్చర్ ఎక్కడ లేదు. ఎక్కడ అంటే ఈ కల్చర్, అవును, అంటే మా సినిమాలో ఉన్న కల్చర్ ఎక్కడ లేదు. బేసికల్లీ నార్త్లో కూడా లేదు, ఎక్కడ లేదు. చాలా కొత్త కల్చర్, కొత్త ఫిక్షనల్ ఊరు బేసికల్లీ. పరదా అన్నది ఇట్స్ లైక్ మెటాఫర్. బేసికల్లీ ఇట్స్ లైక్ వీఆర్ ట్రైంగ్ టు టెల్ ఒక ఇన్విజిబుల్ పరదా గురించి మాట్లాడుతున్నాం. బట్ ఒక డిఫరెంట్ పర్స్పెక్టివ్లో చెప్పడానికి ట్రై చేస్తున్నాం. అండ్ ఇంకోటి ఏంటంటే ట్రైలర్ చూస్తున్నప్పుడు కూడా లాపతా లేడీస్. సో కొద్దిగా అలా ఏమన్నా ఉంటుందా? కొద్దిగా దానికి దీనికి ఏమన్నా లింక్ ఉందా అని అనిపించింది. అలా ఏం వెరీ న్యూ ఫిల్మ్. చాలా కొత్తగా చూపించారు అనుపమ గారిని మాకు. లపత్త లేడీస్ రైటర్ మన ఆఫీస్కి వచ్చారు. వచ్చినప్పుడు ఆయన కూడా ఇదే అడిగారు, ఏమైనా కొంచెం సినిమా ఉంటుందా అని చెప్పి. నేను స్టోరీ చెప్పాను జస్ట్ 5 minutes. అతను స్టన్ అయిపోయారు. అసలు కంప్లీట్గా కాంట్రాస్ట్. బట్ ఓన్లీ జస్ట్ ఆ పరదా అనేది ఏదో ఉంటుంది, అది ఒక్కటే సిమిలారిటీ తప్పితే దాని గురించి ఇంకేం లేదు. ఓకే. సో హాయ్, హౌ ఆర్ యూ? తెలుగు లిప్సింగ్ బాగా కుదిరింది. తెలుగు నేర్చుకున్నారా? డూ యు నో తెలుగు? I only dubbed. She only dubbed for the movie. She didn't know Telugu, but for this film she learned. సూపర్ చెప్పారు. Enough. I'm understanding everything you're saying. Yes. కానీ మీరు మీ మూవీస్ అన్ని చాలా చూస్తూ ఉంటాం మేము. Thank you. అండ్ చల్ కే తుజే సాంగ్ పాడింది మీరేనా? Yes. అబ్బా, అదే అనుకున్నాను. మీ డైలాగ్ డెలివరీ చూసి వాయిస్ మీదే ఉంటుంది అనుకోని. ఓకే. సో హౌ మెనీ ఎమోషన్స్ ఆర్ దేర్ ఫర్ యువర్ క్యారెక్టర్? I don't know how to say how many, but it's rarely that you get to travel through a fun arc for an actor. So I think with Ami, the character that I played, or Subbu and Ratnama, I feel like there's all of it. It's like a package. You're seeing them in their best, in their worst. So yeah, we've traveled a lot through all of these 3 women, and their journeys are really interesting. I really enjoyed watching both of them, and I really enjoyed performing Ami. So yeah, I hope everyone also enjoys it. తెలుగు నేర్చుకున్నారా? అర్థమవుతుంది కదా మీకు? Yeah, I had to. I was like learning my lines in my sleep. Every time waking up, eating, I'm learning my lines. All the time I was learning lines for two. So I had to actually learn a little bit of the grammar, and so that when my co-actor tells me a line also, I should understand. Otherwise I'll be blank. So I was very certain that I need to know a little bit of it at least. With lines I knew I would manage. I think for
understanding the language, I had to do a little more work. Hopefully by the next time I should be able to speak also. She'll teach me. అసలు మీరు అసలు పెద్ద పెద్ద వర్డ్సే మాట్లాడతారు, అసలు మలయాళం అన్నీ మాట్లాడేస్తారు అసలు. అసలు ఎప్పుడో ఓన్ చేసేసుకున్నారు అసలు. అసలు షహరీస్ కూడా చాలా ఉన్నాయి అసలు అనుపమ గారి మీద. దొండకాయ, బెండకాయ, అనుపమ గుండకాయ, ఇలాంటివన్నీ ఉన్నాయి. That I heard it during the teaser launch. She knows that also. She knows that also. ఓకే, మీరు అప్డేట్ లో ఉన్నారు అయితే. I'm updated. సో మూవీ విషయానికి వస్తే, సో డివోషనల్ ఎలిమెంట్ కూడా ఉన్నట్టు నాకు అనిపించింది. సో ఒక దేవత ఉన్నప్పుడు, ఒక పరదా ఇలా ఉన్నప్పుడు, ఓకే అక్కడ ఊరు ఆచారం, అందుకే వీళ్ళు వేసుకున్నారా, ఇంకా మీరు పరదాలు అని చెప్పటం, ఇదంతా కూడా ఎలా అంటే డివోషనల్ ఎలిమెంట్ ఉంది ఇందులో అనిపించింది. ఇస్ ఇట్ ట్రూ? అంటే ఈ సినిమా నేను ఏం చెప్పొచ్చు అంటే ఇట్స్ ఎ బ్లెండ్ ఆఫ్ టూ జానర్స్ అనమాట బేసిక్గా. అంటే ఇప్పుడు కాంతారా, జిందగీ నా మిలేకి దుబారా రెండు ఒక సినిమాలో చూడొచ్చు బేసికల్లీ. 2 films in one. It's not an easy script basically, very difficult script అనమాట. టేక్ చేసుకోవడమే అంటే ఈ రెండు బ్లెండ్ ఆఫ్ జానర్స్ చాలా రేర్గా జరుగుతాయి, ఇంత ఈజీగా జరగవు. ఈ సినిమాలో జరిగింది అది. సో అది ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారు, ఎలా ఇంత జానర్ షిఫ్ట్ అలా ఒక ఎక్స్ప్లెనేషన్ ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో దిస్ ఇస్ వాట్ ప్రవీణ్ గారు ఇస్ నోన్ ఫర్. దట్స్ వై యువర్ థింగ్స్ ఆర్ వైరల్. సో మీరు ఒకటి మీ ఇన్స్టాలో చాలా క్యూట్గా సాంగ్ పాడుతూ చుట్టమల్లి చుట్టేస్తారే అని చెప్పి అలా పెట్టి ఆ రీల్ చేశారా, లేదంటే మీరు పాడారా, లేదంటే మీరు ఫోటో దిగుతున్నారా? మిగిలిన మై బ్రదర్స్ ఫ్రెండ్, మేము ముగ్గురం లైక్ we were just చుమ్మా chilling and then చుమ్మా we got, I don't know what we were doing, but that's what we do when we are free, so that's what it is. కళ్ళు మీ పక్కన ఎవరున్నారని చూడలేదు, కళ్ళు మీ మీదకి వెళ్ళాయి. పాడాం మేము చుమ్మా, we were just chilling. పరదా అనేసరికి మీకు అంటే డైరెక్టర్ వచ్చి ఆల్మోస్ట్ 3, ఇది 3rd ఫిలిం. డైరెక్టర్స్ హిస్టరీ కూడా మనం ఒక మూవీ చేసేటప్పుడు ఖచ్చితంగా హిస్టరీ అనేది చూస్తాం. మీరు అలా ప్రవీణ్ గారి గురించి ఏం తెలుసుకున్నారు అండ్ నరేషన్ దగ్గర ఎక్కడ కనెక్ట్ అయ్యారు? నేను యాక్చువల్లీ ఆయన ఫస్ట్ ఫిల్మ్ సినిమా బండి అప్పుడు అది రిలీజ్ అయిన టైంలో చూసాను నేను, మా నాన్నగారు. సో అది చూసినప్పుడే ఆ సినిమా చాలా నచ్చింది, చాలా రూటెడ్ ఉండే ఆ సినిమా. సో ఇట్ వాస్ లైక్ రియలీ నైస్. సో దాని తర్వాత when they said it is Praveen garu who is the director, I was actually excited. I was expecting something, already I was expecting something new. ఏదో కొత్తగా లేకపోతే రూటెడ్గా చాలా డిఫరెంట్గా ఉండబోతుంది అనే ఫీలింగ్ ఉండే, బట్ ఇంత డిఫరెంట్గా ఇలాంటి ఒక సబ్జెక్ట్ అని అనుకోలేదు. సో that just actually amused me. సో ఆ నరేషన్ విన్న వెంటనే నాకు చాలా నచ్చింది. ఇట్ వాస్ లైక్ అ వెరీ లాంగ్ నరేషన్. ఇట్ వాస్ 4-hour నరేషన్. 4 hours they took to narrate the story, and విన్న వెంటనే నాకు చాలా నచ్చింది ఈ సబ్జెక్ట్. అండ్ ఐ కుడెంట్ బిలీవ్ దట్ ఇలాంటి ఒక చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్, లైక్ నా యాక్చువల్లీ నిజం చెప్పాలంటే నా అదృష్టం ఇలాంటి ఒక క్యారెక్టర్ నాకు రావడం అన్నది. See, generally people don't get to play a character like this. అది ఎందుకు చెప్తున్నానంటే, అయ్యో నేను సినిమాలో ఓకే పర్వాలేదండి మీరు అది ఎందుకు చెప్తున్నానంటే, క్యారెక్టర్స్ వస్తాయి, దెర్ ఆర్ రోల్స్ దట్ యూ విల్ హ్యావ్ వేర్ యూ గెట్ టు పర్ఫార్మ్ అండ్ ఆల్ ఆఫ్ దాట్, బట్ దిస్ ఈస్ వెరీ డిఫరెంట్ ఫ్రమ్ దాట్. అది ఏంటని సినిమా రిలీజ్ అయ్యాక దాని గురించి ఎక్కువ మాట్లాడతాం, బికాజ్ everyone will know why it is like that. అని ఇట్లాంటి ఒక క్యారెక్టర్ దొరకడం చాలా డిఫికల్ట్. సో ఐఎమ్ రియలీ బ్లెస్డ్ దట్ ఐ గాట్ టు ప్లే దిస్ క్యారెక్టర్, అండ్ థ్యాంక్ యూ గైస్ ఫర్ లైక్ థింకింగ్ అబౌట్ మీ వెన్ దిస్ క్యారెక్టర్ వాజ్. సార్ అనుపమ గారు అన్న వర్డ్స్కి మీరు ఏం చెప్తారు సార్? అంటే ఆశ్చర్యంగా చూస్తున్నారు, ఏం చెప్తారు మీరు? అంటే ఒక యాక్టర్కి డెఫినెట్లీ ఒక స్క్రిప్ట్ వచ్చినప్పుడు, మంచి స్క్రిప్ట్ వచ్చినప్పుడు జనరల్లీ షీ జస్టిఫైడ్ ఫర్ ద రోల్. అంటే ఈ రోల్కి చాలా కష్టపడింది తను, ఆ సుబ్బు అనే క్యారెక్టర్ ప్లే చేయడానికి. అండ్ మేము రెగ్యులర్గా స్క్రిప్ట్ గురించి వన్ సబ్జెక్ట్ విన్నప్పుడు వీ యూస్ టు టాక్ ఎ లాట్ అబౌట్ దట్ క్యారెక్టర్. ఒక స్టోరీలో నేను ఒకసారి అడిగివాడిని ఇలా అయితే ఏ ఉంటుంది అంటే, షీ యూస్ టు థింక్ ఎ లాట్. అంటే చాలా డిస్కషన్స్ అయ్యాయి. అంటే
అంటే అదే వాట్ ఐ బిలీవ్ ఇన్ వెరీ కొలాబరేటివ్ ప్రాసెస్. అంటే ఈ సినిమా అంటే నాకన్నా వాళ్ళకి ఎక్కువ కనెక్ట్ అవుతారు, ఎందుకంటే షీఈ్ ఎ ఉమెన్. అంటే ఐఎమ్ ఎ మెన్ హూ ఇస్ రైటింగ్, అంటే థింకింగ్ అబౌట్ ఉమెన్ స్టోరీ. నాకు ఓకే స్టోరీ వైజ్ నాకు కనెక్షన్ ఉంటుంది, కానీ పర్సనలీ దే విల్ ఫీల్ మోర్ దాన్ మీ బేసికల్లీ. అందుకే నాకు ప్రతి సీను వాళ్ళ నుంచి ఐ వాంట్ టు నో దేర్ ఇన్పుట్. ఇట్స్ ఎ వెరీ డిఫికల్ట్. మీరు సినిమా చూసాక వెరీ అంటే చాలామంది ఉమెన్ కూడా హౌ కెన్ మెన్ డైరెక్ట్ దిస్ ఫిల్మ్ అనే థాట్స్ వస్తాయి. అంటే ఇట్స్ టూ వెరీ ఫీమేల్, అంటే చాలా పర్స్పెక్టివ్స్ ఉంటాయి మీకు. అది వెరీ న్యూ టు మీ ఆల్సో. లైక్ ఇప్పుడు అప్పుడప్పుడు ర్యాండమ్ గా ఐ బి షూటింగ్ సమ్వేర్, లేకపోతే ఐ వుడ్ బి ఇన్ మిడిల్ ఆఫ్ సంథింగ్, ప్రవీణ్ గారు సడన్ గా హిల్ పుట్ మెసేజ్, కెన్ ఐ టాక్ టు యూ ఫర్ 2 minutes అట్లా. ఇది షూట్ కి ముందు, షూట్ జరిగినప్పుడు, ఫస్ట్ షెడ్యూల్ తర్వాత, ఎప్పుడు randomly out of nowhere he'll just text me that, then okay అండి, then he'll say నాకు ఒక కొత్త ఐడియా వచ్చింది అని చెప్పి he'll explain something and then he'll ask opinion about that. That's something he does and I've never experienced this before. Like అంత కొలాబరేటివ్ గా, అంత లైక్ ఇన్పుట్ తీసుకుని అలా డిస్కస్ చేసుకుని ఒపీనియన్ తెలుసుకుని, అలాంటి ఒక డైరెక్టర్ తో నేను పనిచేయలేదు ఇంత. There are times where we come to the set and then when we debate about scene. There was one scene where me and Praveen garu, I was literally crying. I was like, ఏ సీన్ అండి అది? అది చెప్పలేను. But there was one scene in the film, but no, it's not. But we had a long discussion about the scene. Yeah, because it was a very important scene. So we used to have debates. We used to constantly. And I don't show. I can't act and show. I got them actors to play basically, and I need to know their backstories. What is this character? దీని ముందు ఏముంటుంది, దాని తర్వాత ఏముంటుంది, ఎందుకు ఇలా ప్లే చేసింది, ఎందుకు ఇలా చేయకూడదు. ఐ యూస్ టు ఎంక్వైర్ ఎ లాట్ బేసికల్లీ. అంటే కథలో నేను ఐ ఆల్వేస్ ఇన్వాల్వ్ ఇన్ ద స్టోరీ ప్రోగ్రెస్ ఆఫ్ హౌ ఇట్స్ గోయింగ్, ద హోల్ స్టోరీ. అంటే నేను చాలా ఎమోషనల్ ఫీల్ అయిపోతా. ఈవెన్ సీన్ ఇస్ హ్యాపెనింగ్, ఐ ఫీల్ దట్ ఈస్ ద క్యారెక్టర్ విచ్ ఐ వాంటెడ్ టు సే. ఐఎమ్ టోటలీ ఇన్వెస్టెడ్ ఇన్ ద హోల్ స్టోరీ ఆఫ్ ద ఫిల్మ్. సో I really want to know what is this character is playing. That is why I love cinema a lot basically. Cinema is something which you come out of your reality and watch a film which has pure emotions in it. Ante this art is beautiful anipisthundi naku, playing somebody's character. First schedule we went to Manali and then we were shooting in snow. Remember he explaining the scene? I was crying while telling మనాలిలో ఏడుస్తున్నారండి. అదే చెప్తున్నాను. We were standing, it's like really higher at altitude. We can't even breathe properly. There was no oxygen only. And Baralacha Pass, where I got that Maggi noodles. Yes. So to go there we need to. అదేంటే నాకు ఒక పెద్ద ఇన్ఫెక్షన్ వచ్చి షూట్ క్యాన్సిల్ అయిపోయింది. Like very bad infection. There's some infection. Second day of the shoot, we went to this high range, like really higher altitude, and there I had Maggi from stall. Okay. And then I got like a very bad food infection, and then 1.5 months I couldn't do anything. So it's just we had to cancel the entire first schedule because 1.5 month. Yeah, because of my infection. And then it went like they had to wait out. They had to struggle a little bit, a lot actually. So our time lo, we're standing there and there's one scene, the trailer lo adi undi, egire song lo ఎగిరే సాంగ్ ఉంది. So I'm just standing and crying on top of the jeep. So that time he was explaining the feel of the girl and he started crying. It's second day of me knowing the director and both of us are sitting there and he's crying. I'm looking at Darshana is like holding my hand, looking at me. ఇప్పుడు మీకు కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి. No, but that's the passion with which he comes. He has like this very childlike excitement and energy when he's, like on set, and when he's talking about a scene, it's so personal. Everything is so personal that when he talks about it, I feel like if I just listen to him, I know the space, like exactly where this character is and what. So yeah, I remember this day when I saw him and I was like, that's how much heart there is in the film. So yeah, it was a great. ఇలా జరుగుతుంది, లైక్ సినిమా ఇది మేము ఒక the folklore kind of
పోర్షన్ యూర్ సీయింగ్ ద గాడెస్ అండ్ అదంతా అది షూట్ చేసినప్పుడు అయితే ఒక సీన్ ఉంది చాలా ఇంపార్టెంట్ సీన్. గూస్ బంప్స్ వచ్చాయి నాకు అది సీన్. అది ఆ సీన్ చూసినప్పుడు కూడా మీకు అలా వస్తుంది అనుకుంటున్నాను. అది వస్తే మాకు చాలా వాక్ చేసేటప్పుడు అంటే కొద్దిసేపు వాక్ చేసింది, ఓకే సడన్లీ షీ గాట్ ఎమోషనల్ అండ్ వెంట్ టు ద కార్. ఏమైందో అంటే ఆ డ్రమ్స్ నిజంగా డ్రమ్స్ అందరూ కొట్టి అదంతా ఇప్పుడు నేను యాక్ట్ చేస్తున్నాను, నా వెనకాల ఉన్న వాళ్ళు కూడా అలా చేయాలి కదా. చేయకపోతే ఈయనకి కోపం వచ్చి అంటే అది లైక్ కొంచెం టైమే లైక్ ఇంత పెద్ద విషయం ఇక్కడ జరుగుతుంది, మీరందరూ ఇలా ఉంటారా అని అడిగారు. ఐ లైక్ స్టాండింగ్ దేర్ అండ్ లాఫింగ్. సో రాక్షసుడు సీక్వెల్ వస్తుంది అంటున్నారు, మరి సీక్వెల్ ఎప్పుడు ఉండొచ్చు? మీ వరకు ఏమైనా వచ్చిందా? రాక్షసుడు సీక్వెల్ గురించి నాకు తెలియదు, నా దగ్గరికి రాలేదు, నాకు తెలియదు. ఐ డోంట్ నో. ఓకే రాక్షసుడు యు టాకింగ్ అబౌట్ కిష్కింతాపురి? నో రాక్షసుడు కూడా వస్తుంది అన్నారు. సో కిష్కింతాపురి ఐ యామ్ డూయింగ్ a film with Sai. That song is releasing tomorrow and that movie will release soon, probably next month. ఓకే సో అది నాకు తెలియదు. ఓకే, ఇప్పుడు సినిమా ఏదన్నా సెట్స్ మీదకి వెళ్ళాలన్నా, స్టోరీ తీసుకొని వెళ్ళాలన్నా, సినిమా పూర్తిగా మనకి సిల్వర్ స్క్రీన్ మీద చూడాలన్నా దాని అంతటికి పిల్లర్ మెయిన్ ప్రొడ్యూసర్. సో ప్రొడ్యూసర్ అంటే మీరు చెప్పండి, అంటే ఇప్పుడు ఒక్కొక్క మనాలి ఇప్పుడు చెప్తున్నారు కదా, అక్కడ ఆక్సిజన్ హైట్స్కి వెళ్ళే కొద్దీ ఆక్సిజన్ లెవెల్స్ అనేవి కూడా చాలా తగ్గుతాయి. అంటే కొద్దిగా రిస్క్ ఏమో అనిపించలేదా మీకు? రిస్క్ కాదండి, అంటే యాజ్ పర్ స్టోరీ డెఫినెట్గా ఆ సీన్ కావాలని రాసుకున్నప్పుడే అనుకున్నాం. అంటే సుబ్బు ఫస్ట్ టైం వరల్డ్ చూస్తుంది, సో అలాంటి సీన్ ఒకటి ఉండాలని నేను ప్రవీణ్ అనుకున్నాం. సో అనుకు చెప్పాం, అను కూడా వస్తానంది. సో వెళ్ళాము, షూట్ చేసాం. బట్ రిస్క్ ఉంటుంది కొన్ని డిఫరెంట్ లొకేషన్స్. అంటే అయ్యో అంటే స్టూడియోలో చేయలేం కదా అలాంటి షూటింగ్స్, సో డెఫినెట్ గా వెళ్ళాలి. అంటే very sick, but when you see that scene, no, when you see the cartoon. And the thing is, she was really sick, almost nauseous and all. But the minute we went for that, there was one, I think that's there in the song, no? Yes. One small shot of all of us just in the snow celebrating. He called action, and in like she was sitting like this, and in 3 seconds she went in, like she just finished. It was just Believe it, like you won't believe it. like some other person suddenly transformed into one. We were telling her, if you're not well, we can go, we can go, take it's rest. okay, And she's like, no, ikkada daaka vacham, let's finish this shot and go. అండ్ మేము రెక్కీకి వెళ్ళినప్పుడు కూడా వీఆర్ స్టక్ ఎట్ వన్ పాయింట్. అండ్ అసలు 12 o'clock ఆ టైంకి మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోయింది. ఆర్మీ వాళ్ళు వచ్చి మమ్మల్ని అందరినీ రెస్క్యూ చేశారు బేసికల్లీ. హోల్ నైట్ వీ స్టేడ్ దేర్ ఇన్ ద ఆర్మీ క్యాంప్. అంటే ఇప్పుడు మేము నలుగురు ఇక్కడ కనిపిస్తున్నాం, కానీ దెర్ ఆర్ సమ్వన్, అంటే చాలా పీపుల్ చాలా ఎఫర్ట్స్ పెట్టారు ఈ సినిమాకి. అంటే ఆర్ట్ డైరెక్టర్ నుంచి, అంటే కాస్ట్యూమ్ డిజైనర్ ధర్మేంద్ర గారు ఈ సినిమాని చాలా పర్సనల్గా తీసుకొని ఎడిటింగ్ చేసి లిటరలీ 1 year ఎడిటింగ్ చేసాం ఈ సినిమాకి. ఎడిటింగ్ వాజ్ డన్ 1 year లిటరల్లీ. అండ్ కే కృష్ణ ప్రత్యూష కానీ, అంటే మా రైటర్స్ పూజిత అండ్ ప్రహాస్ బేసికలీ దే ఇన్వెస్టెడ్ సో మచ్ ఇన్ ద ఫిలిం. అంటే ఈ సినిమాకి మేము ఫేస్ కనిపిస్తాం, కానీ చాలా మంది ప్రాణం పెట్టారు ఈ సినిమాకి. అంటే ఇలాంటి ప్రొడక్ట్ బయటికి రావాలి, ఇలాంటి ప్రొడక్ట్ చేయాలి అని. సో హ్యాపీ దట్. సో రాజేంద్ర ప్రసాద్ గారు కూడా ఉన్నారు కదా అక్కడ. మనాలి తనకేం ప్రాబ్లం? 70+ అయినా సరే, ఒరే ఇప్పుడు ఆ కొండ ఎక్కాలా అన్నారు ఒకసారి, నాకు ఎక్కాలి అన్నాను, సరే ఎక్కుతా పద. అండ్ రాజేంద్ర ప్రసాద్ గారు ఫస్ట్ టైము నా కెరియర్లో ఎవడు ఇన్ని కొండలు ఎక్కించలేదురా. ఎన్నో ఇండస్ట్రీస్ ఎన్నో సినిమాలు చేశాను, రాజేంద్ర ప్రసాద్ గారు ఇంత కొండ ఎక్కిపించాము. అండ్ ఆక్సిజన్ లెవెల్స్ దూరం, అండ్ ఒక దగ్గర పారాషూట్ ఎక్కాలన్నమాట అతను. సో పారాగ్లైడింగ్ ఎక్కాలి. సో ఆ టైంలో ఆ ఎడ్జ్లో ఉన్నారు, అయినా యాక్టింగ్ చేశారు. అంటే ఇట్స్ సో అంటే నాకు అనిపిస్తుంది సినిమా అంటే ఎంత ఎఫర్ట్ పెడతారు ఒక క్యారెక్టర్ కానీ. ఇట్స్ ఎ బ్యూటిఫుల్ ఆర్ట్. అంటే ఒక ఆర్ట్ కోసం ఎంతైనా జనాల్లోకి పట్టుకెళ్ళాలి. ఐఎమ్ సో గ్లాడ్ దట్ దిస్ ఫిలిం వాజ్ మేడ్. ఓకే, నేను డైరెక్టర్ మర్చిపోయినా, దిస్ ఫిలిం ఈజ్ మేడ్ అండ్ ఇట్స్ రిలీజింగ్. దట్ ఈస్ అ బిగ్ థింగ్. ఇంకో వండర్ ఏంటంటే
70 lakhs పెట్టి అక్కడ అది విని నేను అసలు ఎలా ఫీల్ అవ్వాలి నాకు అర్థం లేదంటే డివోషనల్ ఎలిమెంట్ ఉంది, అనుపమ గారు ఇలా ఉన్నారు కాదు అసలు అంటే చాలా ఉన్నాయి మైండ్లో. అంటే అదే ఎలా పెట్టారు, అది ఉంటుందా లేదంటే తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత మూవీలో దానికి సెపరేట్ ఆన్సర్ ఉంది. 70 lakhs. సో మూవీ విషయానికి వస్తే అంటే కామెడీ ఎలిమెంట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. there is fun also, there's so much friendship between all these three women. సంగీత గారు is, ఫన్ పార్ట్ ఉంటుంది సంగీత గారిలో. It's like it's situational, very situational, very relatable, situational kind of question. Fun లేకపోతే you have seen my previous Cinema Bandi and Shubham, there are so funny films basically. Okay. So this film has a fun element into it definitely. నాట్ ఏ సీరియస్ ఫిల్మ్ ఇది. లైవ్ బాగుంటుంది. కాదు. అన్ని కాల్ కైండ్స్ It has all kind of emotions. చిన్న ర్యాపిడ్ ఫైర్ ఏమి అడగను. అదే నన్ను చూస్తే చిన్న ర్యాపిడ్ ఫైర్ అనగానే నేను fire అయిపోతా. మీ గురించి తెలుసుగా నాకు. ఒకటే క్వశ్చన్ అందరికి రిపీట్ టక్ టక్ ఆన్సర్ చేస్తే. సో అనుపమ గారు ఫస్ట్ మీరు మీ ఫేవరెట్ ఫుడ్ ఏంటి హైదరాబాద్ అనగానే? హైదరాబాద్ ఫుడ్ బిర్యానీ చాలా ఇష్టం నాకు, బిర్యానీ ఇష్టం. అండ్ ఇక్కడ హైదరాబాద్ నాకు ఇష్టం అన్నం, పప్పు అండ్ నెయ్యి అండ్ అండ్ ఆవకాయ. అదేం చాలా ఇష్టం బాబా నాకు. మంచి. నాకు ఈ కందిపప్పు పచ్చడి అన్ని ఇష్టం, చాలా పచ్చళ్ళు. ఓకే సో మీకు? The day I reach here, our EP Rohit will bring me mulberry malai. It's my routine. Like I've been having mulberry malai. What is it? Nice juice. Oh, is that nice? It's so yummy. It's the best thing. So I come here and I'm like, the minute I land, I'm like, when are we getting mulberry malai? Ram, I need that. Yeah, it's amazing. మల్బరీ మలై. It's so yummy. ఓకే. Rohit knows all the food things. He's my guy. మీకండి? నాకు noodles Noodles ఇష్టం. He's eating chips Chips. all the time. Noodles, chips. ఓకే Favorite. All the time while shooting. Before action, after cut, in between when the take is going on. బోర్ కొట్టింది అంటే ఒకటే. ఓకే అది మీ పర్సనల్. సార్ మీకు? నాకు బిర్యానీ, హైదరాబాద్ బిర్యానీ. బిర్యానీ. Yes. సో ఆల్ టైమ్ ఫేవరెట్ హీరో అండ్ హీరోయిన్? హీరో అండ్ హీరోయిన్ ఇది ఏం క్వశ్చన్, అది చాలా మంది ఉంటారు. నేను దీనికి కమిట్ అవ్వను, నేను ఇంకా చెప్పను నేను. How to do this? ఆల్ టైమ్ All time. And అంటే all. మీరు చిన్నప్పటి నుంచి చూసి ఉంటది కదా మనకి. I mean, I've always been very inspired by Smita Patil and Urvashi and yeah. యూ సార్? ఫేవరెట్ హీరో ఇక్కడ ఇద్దరు హీరోయిన్లు ఉండే నేను అనుకున్నాను మీరు ఈ ఆన్సర్ చెప్తారా. రాజేంద్రన్, అనుపమ పరమేశ్వరన్, దర్శన రాజేంద్రన్, సంగీత గారు. లేకుండా చెప్తున్నారు. సూపర్. 3 హీరో? సార్ మీరు? Should I put gun? ఓకే మీ అర్థమైపోయింది, మీ ఇద్దరు ఒకటే ఆన్సర్ అర్థమైపోయింది. సో ఆల్ టైమ్ ఫేవరెట్ మూవీ ఎవరిదైనా ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టని మూవీ ఏ లాంగ్వేజ్ అయినా పర్వాలేదు. ఏదైనా పర్వాలేదు చెప్పండి. నాకు మలయాళంలో కిరీడం అనే ఫిల్మ్ చాలా ఇష్టం. లైక్ మై కల్ట్ క్లాసిక్. దట్స్ చాలా ఫిల్మ్స్ నాకు ఇష్టం. ఐ కెన్ టూ మెనీ అదర్, ఐ డోంట్ నో వేర్ టు పిక్ ఫ్రమ్. మీదైతే ఒక సినిమాలో చేస్తారు అలా అలా. Yeah, again, too many, but I think one of my first, I remember like it moving me so much was Children of Heaven. Oh, Children of Heaven is my It's one of like, I remember as a child watching it and like being really moved by it. So it would be that. What about you, sir? నాకు అమృత అంటే చాలా ఇష్టం. మణిరత్నం అమృత అంటే నాకు ఐ డోంట్ నో వై ఇట్ డిడ్ంట్ వర్క్ అండ్ ఆల్, బట్ ఇట్స్ వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ ఫిల్మ్స్ ఎవర్. కనతల్ ముట్టాల్ బ్యూటిఫుల్ ఫిల్మ్స్ ఎవర్ రిటర్న్ గా మణిరత్నం గారు. నాకు ఆ ఫిల్మ్ చూసినప్పుడు ఒక ఫీలింగ్ వచ్చింది కదా, అప్పుడు చూసినప్పుడు ఆ ఫీలింగ్ నాకు మళ్ళీ రాలేదు. దట్స్ అ వెరీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫిల్మ్. సార్ మీకు సేమ్ ఆన్సర్ సార్? ఉన్నాయి కానీ నాకు ఎందుకు క్షణక్షణం చాలా ఇష్టం. క్షణక్షణం. ఎస్, రాంగోపాల్ వర్మ, శ్రీదేవి అండ్ వెంకటేష్ గారి చాలా చాలా ఇష్టం. ఓకే. సో ఫేవరెట్ వెకేషన్ స్పాట్? హోమ్. నైస్. Yeah. Because that's my favorite vacation spot. What about you?
again, too many places. I'm going to Greece this year, so maybe Greece for now. Probably I like Scotland very much. Scotland is a beautiful place. Yeah. అంటే ఇంకా అంటే చాలా వెళ్ళాలని ఉంది నాకు. అవును, మీరు లాస్ట్ టైం కూడా చెప్పినట్టున్నారు కదా, ఏది? తర్వాత మూవీ తర్వాత మనం సెలబ్రేట్ చేసుకుందాం అనే టీం కూడా చాలా సార్లు మాటలు ఇచ్చారు మీరు. వెళ్ళారా ఇంతకు? వెళ్ళాను నేను. ఐ ట్రావెల్ ఏ లాట్ బేసిక్. అంటే ఒక స్పెసిఫిక్ స్పాట్ చెప్పాలంటే నాకు లే లద్దాఖ్ ఇష్టం. అండ్ లే ఇష్టం. లే లద్దాఖ్ ఇట్ వాజ్ ఎ బ్యూటిఫుల్ ప్లేస్. ఫిల్మ్స్ కి పిలుస్తారంటే నన్ను ఆ ఏరియా అయితే నేను రావట్లేదు. అనుభవం చెప్తుంది పెళ్ళి అయిన సరే వెళ్ళంట. నేను అగ్రిమెంట్ లో ఇప్పుడు యాడ్ చేస్తున్నాను. నేను లే లడాక్, మనాలి, ధర్మశాల ఆ ఏరియాలో షూటింగ్ ఉందంటే చండీగఢ్ క్లాస్ అయితే నేను రాను. ఓకే, ఇక్కడ నుంచి అలా చేస్తారు అనుకుంటా. సార్ మీది సార్? అంటే డిఫరెంట్ ప్లేస్ ఉన్నాయి, బట్ నాకు బేసిక్గా మాకు వైజాగ్ కాబట్టి అరకు చాలా ఇష్టం. నాకు అరకు ఇట్స్ వెరీ నైస్. ఓకే, ఇంకోటి ఏదైనా ప్రాబ్లం వచ్చినా, ఏదైనా సడన్గా కాల్ చేయాలంటే ఎవరికి కాల్ చేస్తారు ఇండస్ట్రీలో? ప్రాబ్లం వచ్చినా నేను ఇండస్ట్రీ వాళ్ళు ఎవరిని కాల్ చేయను. ఫస్ట్ పరిగెడతాను నేను అక్కడి నుంచి. ప్రాబ్లం టైంలో నేను ఇండస్ట్రీ వాళ్ళని అసలు కాల్ చేయను. ప్రాబబ్లీ మై మేనేజర్, బికాస్ ప్రాబ్లమ్ కెన్ బి మోస్ట్లీ సాల్వ్ బై హిమ్. సో ప్రాబ్లమ్స్ కమ్ బేసిక్లీ బికాస్ ఆఫ్ వర్క్. సో ఓకే, ఇంట్లో ఎవరికి కాల్ చేస్తారు? పాప ఇంట్లో మై బ్రదర్ మేబీ. లైక్ ప్రాబ్లమ్ లో కాల్ చేసి నాకు రిలీఫ్ అంటే ప్రాబ్లీ మై బ్రదర్. అమ్మ దుల్కర్ గారి పేరు చెప్తారు అనుకున్నాను ఇంట్లో సడన్ గా. ఇంట్లో కాదు. ఓ యా డెఫినెట్లీ దుల్కర్ హెల్ప్స్ అ లాట్. yes he does. ఏడి మూవీలో ఉన్నారుగా? ఏడి ఏడీగా వర్క్ చేశాను నేను ఆయన ఫిల్మ్ లో. లైక్ ఈవెన్ దిస్ ఫిల్మ్ ఐఎమ్ రియలీ హ్యాపీ దుల్కర్ ఇస్ డిస్ట్రిబ్యూటింగ్ ఇట్. దట్స్ సో స్వీట్. It's such a sweet heart. So yes, definitely if there is an issue I can really ask Dulquer Salmaan for help. Madam, మీరు? Industry, I mean, I don't Roshan is a friend from like ages. He's also in the industry, so he's somebody I call if I need some. Okay. What do I do now? He's my guy. అంటే ఇండస్ట్రీలో ఎవరితో మాట్లాడుతున్నా ప్రాబ్లం వస్తే సేమ్ ఆన్సర్ అని ఇక్కడ సేమ్ ఆన్సర్ అని నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. ఇండస్ట్రీ నుంచి పర్టికులర్ అందరికి కాల్ చేయరు కదా, కొందరికే చేస్తారు కదా. సో అదే మా వైఫ్ కాల్ చేస్తారా? ఇండస్ట్రీలో ఉన్న వైఫ్? యా, షీఈస్ ఆల్సో ఇండస్ట్రీ ఓన్లీ. ఓకే, క్రేజియస్ట్ ఫ్యాన్ ఎక్స్పీరియన్స్? Craziest, I know a fan of mine who has my name tattooed, and everywhere I go, like big tattoo, like wherever I go he comes and he'll show me from there, and I do this and he takes pictures with me. So yeah, there are a few people who have done that. So there are people who distribute food, like ippudu Parada Promotions and cheppi na fan page nunchi 9 eno oka mai she just was distributing like some food biryanis to people and all of that. Atla also chestaru. So really nice. Meeru ma'am? I've gotten one marriage proposal. Marriage proposal? Yeah, there was a person, it was not even it was too crazy. It was just a stalkerish experience, so I guess let's not even go there. But yeah, But yeah, you why get did you tell about the person who texted Praveen about? Yeah. Okay, that's my story. So when the film, they announced that I'm going to be part of it, apparently someone wrote to him saying, if you don't, నెక్స్ట్ బర్త్డే బాలకృష్ణ గారి dialogue. Seriously? Yeah, really. Oh my. Yeah. That's like really crazy. Next birthday ఉండదు. Next birthday ఉండదు. బాలకృష్ణ గారి dialogue. Beauty secret tip ఏంటి? Happiness. Happiness only. No matter what you do, if you're not happy, you can't. yeah, no, I think just being as authentically me as possible, like just doing exactly what I want to do for myself mainly. So that's, I think, where I get my happiness from, and that probably shows. కంప్లీట్ చేశారు మొత్తానికి. Why you're not asking them about their అంటే వాట్ బ్యూటీ అడగొద్దని అడగలేదు నేను. ఏమంటారు బ్యూటీ? I want to know their అడగరు ఎందుకు అడుగుతారు? అమ్మాయికి ఏముంటుంది? సేమ్ కదా చెప్పండి. బ్యూటీగా ఉంటే సీక్రెట్ చెప్పడానికి. సో
అండ్ మీరు టెన్షన్ లేకుండా ఉండడం అంతే, దట్స్ ఇట్. ఓకే మీరే అడిగారు. ఓకే సో మెయిన్గా అంటే పరదా ట్రైలర్ టీజర్ అసలు సూపర్గా ఉంది. అండ్ సినిమా లేడీ ఓరియంటెడ్, అంటే మీరే కనిపిస్తున్నారు సినిమాలో ఓరియంటెడ్. ఇంకొకటి మీరు బిఫోర్ హీరోయిన్ ఓరియంటెడ్ అంటే కొంతమంది కొద్దిగా కనిపిస్తే ఆ కామెంట్స్ నేను చెప్పట్లేదు, మీకు అర్థమైంది కదా. సో అలా కాకుండా చాలా వరకు ఇప్పుడు మారింది, ఇప్పుడు చాలా వరకు మారింది. అండ్ ఈ మూవీ కూడా చాలా ప్రతి ఒక్కటి కూడా ఒక్కొక్క ఎత్తు దాటుకుంటూ వచ్చారు మీరందరూ కూడా. సో మూవీ కూడా మంచి హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ ఆల్ ద సక్సెస్. థ్యాంక్ యూ. సో ఇది ఇవాల్టి పరదా మూవీ టీమ్తో చిట్ చాట్. స్టే ట్యూన్డ్ టు సాక్షి.